శ్రీరామ జయం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేడే మధ్యాహ్నం 12:30 అభిజిత్ లగ్నంలో ముహూర్తం. ముందుగా 56 రకాల భోగు ప్రసాదాల వితరణ నివేదన. 70 ఏళ్ల తర్వాత నూతన మందిరంలోకి రామ్లల్లా, హనుమ, సోదరులు లక్ష్మణ, భరత శత్రుఘ్నులు. ఇక కొత్త విగ్రహం ముందే పాత విగ్రహాల ప్రతిష్టాపన. ఇక తొలిసారిగా మోడీకి రేపటి నుంచి ప్రజలకు దర్శనం. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య నగరం కలకలలాడుతూ ఉంది. ఉదయం ఆలయ ప్రాంగణంలో సంగీత విభావరి, ఏపీ ఘటం, తర్వాత కర్ణాటక వీణానాదం, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగ విద్వాంసులను తీసుకెళ్తా ఉన్నారంట. ఇవాళ 10 లక్షల దివ్యలు వెలుగుల్లో అయోధ్య కనిపించనుంది. ప్రస్తుతం భూతలం వరకే ఆలయం పూర్తి అయిపోయింది. మొదటి అంతస్తులో రామ్ దర్బార్, అందులో రాజారాం, సీత. ఏడాది చివరికల్లా మొత్తం కూడా ఈ ఆలయ పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయని చెప్పేసి ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అంటూ రామభక్తులంతా ఆ బాలరాముడి దర్శనం కోసం తపిస్తున్న సమయం ఆసన్నమైంది. అలసాకేతపురిలో జన్మించి సరయు నది ఒడ్డున అల్లరాడి తండ్రి మాట జవదాటని పితృవాక్య పరిపాలకుడిగా ఎదిగి హిందూ జన హృదయ సామ్రాట్టుగా విరాజిల్లుతున్న ఆదర్శ పురుషుడు, ఆదర్శమూర్తి ప్రాణప్రతిష్ఠ సుముహూర్తానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. బాలరాముడి నేత్రోన్మూల్యాన్ని తిలకించి పులకించే క్షణాలు దగ్గరికి వచ్చేశాయి. మరుపురాని ఈ వేడుకను కనురారా వీక్షించేందుకు సంబురాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఆ జ్ఞాపకాలను మనసు పొరల్లో దాచుకునేందుకు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో అయోధ్య పురవీధులన్నీ నిండిపోయాయి. లౌడ్ స్పీకర్లో వినిపించే రాముడి పాటలతో రామయ్య భజన మారుమవుతుంది అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అయోధ్య రామ మందిరం అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. రామసేతు వద్ద ప్రధాని సేతు సందర్శన, తీర్థంలో ధ్యానం, సముద్ర స్నానం, శివుడికి పూజలు. ఇక కడలి ఒడ్డున ప్రాణాయామం చేసుకున్నాడు ఆయన. కోదండ రామాలయంలో ధ్యానం, పవిత్ర జలాల కలశంతో ఢిల్లీకి వెళ్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.